హాయ్ ఫ్రెండ్స్, డ్యామ్ సెల్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు డబ్బింగ్లో నెట్ఫ్లిక్స్లో 2024 మార్చి 8న రిలీజ్ అయింది. ఈ సినిమాని నేను లేట్గా చూశాను. ఈ సినిమా మన చిన్నప్పటి కాశీ మజిలీ కథల్లాగా, జానపద కథల్లాగా అనిపిస్తుంది. ఈ సినిమా కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓ పెద్ద రాజు కుటుంబం, ఆ రాజు కుటుంబం మరో రాజ్యానికి చెందిన యువరాణిని కోడలుగా చేసుకోవడానికి అంగీకరిస్తుంది. ఆ రాణి పేరు ఎలోడీ. ఎలోడీని రాణిగా చేసుకున్న తర్వాత తీసుకెళ్లి ఆమె చెయ్యిని కోసి, అత్తగారు కూడా చేతిని కోసుకొని ఇద్దరు రక్తం కలిపి ఆమెను ఒక గుహలోకి తోసేస్తుంది. ఆ గుహలో లావాను కక్కే ఒక డ్రాగన్ ఉంటూ ఉంటుంది. ఆ డ్రాగన్ కి 3 రాణులను బలి ఇవ్వాలని ఆ రాజు కుటుంబం ఒప్పందం కుదుర్చుకుంటుంది. అసలు ఈ ఒప్పందం ఎందుకు కుదుర్చుకున్నారు? బలి ఇవ్వబడిన ఎలోడీ తిరిగి బయటికి రాగలిగిందా? డ్రాగన్ ఎందుకు ఆ రాజు కుటుంబం మీద పగబట్టింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది, ఖచ్చితంగా చూడండి, అదిరిపోతుంది ఈ సినిమా. ఫస్ట్ 20 నిమిషాలు భరించగలిగితే అక్కడి నుంచి ఒక నిధిని సెర్చ్ చేసినట్లు, ఒక డ్రాగన్ నుంచి తప్పుకోవడానికి హీరోయిన్ చేసే ప్రయోగాలు హైలైట్ గా ఉంటాయి. ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ సినిమా. ఎలోడీ పాత్రలో మిల్లీ బాబీ బ్రౌన్ సూపర్ గా చేసింది. ఆమె యాక్షన్ కానీ, ఆమె ఫైట్స్ కానీ చాలా బాగుంటాయి. అద్భుతమైన 3D లొకేషన్స్, పారిపోవడానికి ఎలోడీ ప్రయత్నించే సన్నివేశాలు అదిరిపోతాయి. అలాగే దెబ్బలు మాంచే జలగలు, చివరికి క్లైమాక్స్ కూడా హార్ట్ టచింగ్ గా అద్భుతంగా తీశాడు దర్శకుడు. ఇది చూస్తుంటే మనకి మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు తాతయ్యలు చెప్పే జానపద కథల్లా అనిపిస్తుంది. అద్భుతంగా సాగుతుంది. మిల్లీ బాబీ బ్రౌన్ అందంతో కట్టిపడేస్తుంది. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆమె చెల్లి పాత్ర ఫ్లోరియా కూడా చాలా ముద్దుగా క్యూట్ గా ఉంటుంది. ఇక లేడీ బేబీ ఫోర్డ్ ఎలోడీ పినతల్లి పాత్రలో బాగా చేసింది. తండ్రి పాత్రలో రే విన్స్టన్ కూడా చాలా బాగా చేశాడు. లొకేషన్స్ అద్భుతంగా ఉంటాయి. క్లైమాక్స్ షాట్ కూడా చాలా బాగుంటుంది. ఈ సినిమాని పౌరాణిక జానపద చిత్రాలు ఇష్టపడే వాళ్ళు కంపల్సరీ చూడాలి. ఫోటోగ్రఫీ బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ గా ఉంటుంది. ముఖ్యంగా చివర్లో కోట విధ్వంసం జరిగేటప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక రేంజ్ లో ఉంటుంది. నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన అత్యుత్తమ చిత్రాల్లో ఇది కూడా ఒకటి. ఖచ్చితంగా ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి. డ్రాగన్ పాత్ర మీద కూడా మనకి ఇష్టం ఏర్పడుతుంది. డ్రాగన్ ఫ్లాష్ బ్యాక్ కూడా బాగుంటుంది. విజువల్ ఎఫెక్ట్స్, ముఖ్యంగా డ్రాగన్ విజువల్ ఎఫెక్ట్స్, లావా ఎఫెక్ట్స్, లైటింగ్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉంటాయి ఈ సినిమాలో. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి పెట్టిందా? నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?